గతంలో మీరున్న 10 ఏళ్ళలో ఏమేం చేశారో చాలా కేసులు ఉన్నాయి. అది మన పెద్ద చర్చ అవుతుంది. శోభరావు ఇంద్రశోభ గారు ప్లీజ్ ఇంద్రశోభ ఒక్క నిమిషం. ఇంద్రశోభ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ప్లీజ్ ఒక్క నిమిషం. రవీంద్ర అన్న ఒక్క నిమిషం. ఒక కేటీఆర్ ను మీరు ఎందుకు ఇంత టార్గెట్ చేశారు ఈ రోజు? రవీంద్రరావు గారు చెప్తున్నారు అంటే ఎంత దారుణానికి దిగారంటే మీరు డ్రగ్స్ కూడా కేటీఆర్ ఇంట్లో పెట్టేసి ఒక కేసు నమోదు చేద్దామనే ప్లాన్ లో ఉన్నారంటే ఎందుకంటే కేటీఆర్ ఆ స్థాయిలో మిమ్మల్ని విమర్శలు చేస్తున్నారని, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నారు. ఆ భయం పట్టుకొని ఈరోజు కేటీఆర్ ఈ రకంగా ఇబ్బందులు పెట్టి జైలు పంపించాలని చూస్తున్నారా? ఇప్పుడు ఈడీ అధికారులు దీనిపైన స్పందించాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క శీలాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర డ్రగ్స్ పెట్టి మాట ఆరోపణలు చేసినప్పుడు ఇది వాళ్ళు కేసు అన్న పెట్టాలి కేటీఆర్ గారి పైన, లేదంటే కోర్టులు సుమోటోగా తీసుకోవాలి వీటిని. ఏసీబీ రైట్ చేస్తారని మీరు అంటే కూడా ఇప్పుడు దాన్ని కూడా ఆయన మాట్లాడాల్సిందే అంటున్నా నేను. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు దాంట్లో వాళ్ళ యొక్క స్వచ్ఛతని మీరు ప్రశ్నించినట్టే అక్కడ వచ్చి పెడతారు, ఇంప్లాంట్ చేస్తారు అని ఓపెన్ గా ఒక మంత్రి స్థాయిలో పని చేసిన వ్యక్తి ఆ మాట చెప్పినారంటే మనం ఎవరికి అంటే కేటీఆర్ ఖచ్చితంగా సమాచారం నిండొచ్చండి. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి గతంలో అధికారులు పరిచయాలు నిండొచ్చు. తప్పండి ఒక మాట, ఏ అధికారికి ఏ ప్రభుత్వము కూడా అలాంటి నెగటివ్ చెప్పి మీరు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయమని ఎవరు చెప్పరు. అది చెప్తే వాళ్ళంతా మూర్ఖులు లేరని మనం గమనించాల్సినటువంటి విషయం. మీరు తప్పు చేయకపోతే కదా మీ గురించి మేము ఇంప్లాంట్ చేయాలా? తప్పులు బోల్డ్ అని ఉన్నాయి. మేము ఎందుకు నరేంద్ర రెడ్డి విషయంలో ఏం చేశారంటే నరేంద్ర అసలు చెప్పనే లేదు, చెప్పడానికి ఇందులో కేటీఆర్ ప్రోత్బలం అని చెప్పేసి కేసులు బుక్ చేయలేదని. నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో లగచర్లకు సంబంధించినటువంటి ఒక ఏమంటారు జిల్లా అధికారి అని అంటే ఒక జిల్లాకి ప్రథమ పౌరుడు కలెక్టర్ పైన దాడి చేయొచ్చా? చేయమని ప్రొవోకేట్ చేయొచ్చా? చేయాలనుకోవట్లా. ఏమంటున్నంటే మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉండాలనుకుంటే మనం చేయాల్సినటువంటి మాటలు చెప్పాల్సిన ప్రతి మాట కూడా ఆచితూచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు వ్యవస్థలే తప్పుపట్టే ప్రయత్నం మీరు చేసి అసలు ఏమంటారు వన్ ఇయర్ అంటే జస్ట్ ఇట్లా గడిచిపోయింది. మొన్న దాకా మీరు చేసిన మీ గాయాలు ఇంకా మానలే, అవి చేయబెట్టినా ఇంకా కనబడుతూనే ఉన్నాయి మనకి. అలాంటప్పుడు ఇవాళ ఇప్పటికి పంటలలో గాని సాగునీరులో గాని ఆ శాంతి భద్రతలో గాని లేదా గ్రీనరీలో గాని ఏ రంగాల్లో గాయాలైనాయండి? అదేనే మీరు క్రాస్ టాక్ చెప్తే గాయాలు బాగా గాయాలని పుడితేనే ఇలా 3 కోట్ల పంట పండిందా? 1,52,00,000 పంట సాగు భూమి వచ్చిందా? రవీంద్ర సబ్జెక్ట్ ఉరికిన గాయాలు మార్క్స్ పోతున్నారట. 1,38,000 కోట్ల అప్పు చేసింది మీరు ఒక్క సంవత్సరంలో. అట్లాంటి 7 లక్షల కోట్ల అప్పు చేశారు కాదు రవీంద్రరావు గారు. ఈ రోజు ఆరోపణ అదే, ఈ రోజు మేము ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అంటే మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పులు దీనికి వడ్డీలు కట్టలేకపోతున్నాము. ఈ రోజు మేము ప్రజలకు ఇచ్చిన హామీని సరిగ్గా అమలు చేయలేకపోతున్నాం అంటే అప్పుల విషయానికి వస్తే మళ్ళీ అది వేరే చర్చ. ప్లీజ్ శోభరావు ఇంద్ర గారు మీరు క్రాస్ పోదండి. క్రాస్ టాక్ చేస్తే ఎవరి వాయిస్ రీచ్ కాదు. ప్లీజ్ కంటిన్యూ. సో ఇప్పుడు చెప్పినటువంటి గతంలో వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులు ఏం పాపం చేసినా అరెస్ట్ చేసిరన్నా? నెల రోజులు వాళ్ళని ఎందుకు పెట్టినారు? దాంట్లో రైతులకి బేడీలు ఎందుకు వేసినారన్నా? వాళ్ళు ఏం తప్పు చేసినారని చేసినారు? ఇవాళ ఏమంటారు గిరిజన మహిళలని బాధ్యతలను చూడకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసి పెట్టినారు. వాళ్ళు ఏం పాపం చేసినారన్నా? వీళ్ళంతా కామన్ మ్యానే కదా. అంటే వీళ్ళందరి పైన మీరు ఏ రకమైనటువంటి ఏమంటారు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని చెప్పండి.
పొలిటీషియన్ పక్కన పెట్టండి, ఒక కామన్ మ్యాన్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ రాజకీయ నాయకులు అంటే మీకు లెక్క లేదు 10 సంవత్సరాల్లో, ప్రశ్నించే గొంతుకులు అంటే లెక్క లేదు 10 సంవత్సరాల్లో. మీరు చెయ్యని తప్పేదో చెప్పండి రా నాకు ఒక్క మాట. ఈ రోజు ఇంద్ర గారు ఒక పాయింట్ ఇక్కడ గవర్నమెంట్ మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిది ఒక ఇష్యూ మీద, అంటే ఈరోజు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా కరెక్ట్ రైతులకు వేయలేదు, ఇది ఎక్కడ ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్తుందో అని చెప్పేసి ఈరోజు మీరు మళ్ళీ అంటే ఒక కేటీఆర్ ఇష్యూ అని తెరపైకి తీసుకొచ్చి ఏదో రకంగా డైవర్ట్ చేస్తున్నారు అనేది. ఇది ఈ రోజుది కాదు కదా, అసెంబ్లీ కన్నా ముందు నుంచే నడుస్తూ వస్తున్నటువంటి వ్యవహారం. అంతలోనే వాళ్ళు ఏంటి కోర్టుకు పోయినారు, కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండే కదా. క్విట్ ప్రోకోకు పోయి ఏమంటారు చేసినటువంటి తప్పును మీరు కప్పిపుచ్చుకోవడం కోసము ఇవాళ 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి వీలు లేదని కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. ఇంకా అలా బావ కూడా కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు అరెస్ట్ చేయొద్దని చెప్పి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడన్నా చూసినామా? మరి ఎన్నడన్నా రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడా? ఎన్నడన్నా బండి సంజయ్ తెచ్చుకున్నాడా? ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ పైన జరిగినటువంటి వాటికి మరి మీరు తెచ్చుకుంటున్నారంటే మీరు తప్పు చేశారు కాబట్టి కోర్టు ఏమంటారు జైలుకు పోతే ఇంకా ఉన్నవన్నీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి పోయినామంటే బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉన్న దాంట్లో వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టులో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని అరెస్ట్ చేయొద్దని తెచ్చుకుంటున్నారు. తప్పు చేయకపోతే ఎందుకండి? తెలంగాణ బిడ్డలే, ఉద్యమకారులే, దమ్మున్నోళ్లే, మీరు అంత ఉన్నోళ్ళు ఎందుకు ఇలా వాటికి భయపడుతున్నారు అంటున్నా. లొటపీస్ కేసులో ఎందుకు ఇంత భయము? లొటపీస్ కట్ట దెబ్బ కొడితే తగలేదు. మరి అలాంటప్పుడు లొటపీస్ కేసులో ఏమున్నది? ఏం లేదు కదా, దమ్మున్నోళ్ళు కదా, ప్రతిసారి అదే మాట్లాడతారు కదా. మీరు ఫైటర్ బిడ్డలేమో అని చెప్తారు, మరి ఫైటర్ బిడ్డలు ఇదే నేర్పిండా మీకు? బలహీనలుగా ఉండి వెనుకకి తప్పుకోండి, పిరికి పందలాగా పారిపోండి, వ్యవస్థల పైన ఎందుకు టార్గెట్ చేశారని మీరు మేము చాలా నీట్ గా మంచిగా ఒకటండి ఏర్పాటు చేస్తారు మీరు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు బీజేపీ రెండు పార్టీలు కలిసి మీకు నేను చాలా మర్యాదగా నేను మాట్లాడుతున్నాను. చెప్పాల్సి వస్తుంది కదా. ఏదన్నా బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రతిపక్షంగా ఇద్దరు ప్రత్యర్థులుగా పనిచేస్తున్నట్టు ఈ దేశంలో ఒకసారి కలిసి పనిచేస్తే ఎక్కడైనా గవర్నర్ కి ఒక కేసు కాదండి. రెండు జాతీయ పార్టీ ఇంద్ర గారు కలిసి పనిచేయడం కాదండి. ఎట్లుంటుందంటే నేషనల్ పార్టీలు అంటే ఇప్పుడే ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టాలి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనేది నేషనల్ పార్టీలు చేస్తుంటాయి అనేది. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని వల్ల ఇప్పుడు ఏం కాదు, ఊదు కాలేదు, పీరు లేవదు. గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పుడే మేకపోతే గంభీరం వ్యవహరిస్తారు. పైసలు ఉన్నాయి, దోచుకున్న పైసలు, వాటిని ఎట్లెట్లా వేరేటిగా మేనేజ్ చేయాలో చేస్తారు. నడవని వ్యవస్థ నడుస్తుంది. తప్పకుండా ప్రజలకు ఒక రోజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పూర్తిగా ప్రజాపాలనలో ప్రజలకు ఏం చేయాలి, వీళ్ళు చేసిన తప్పుల నుంచి వాటిని ఆర్థిక పరంగా ఏ విధంగా ఈ సమాజాన్ని కాపాడాలన్న దాంట్లో ఆయన యొక్క ప్రయత్నం ఉన్నది. మీరు ఎన్ని కాళ్ళ కట్టలు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మాటల్లో హామీలు నెరవేర్చారు. ఇంద్ర గారు ఎన్ని చేసినా కూడా కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటారు. ఎస్, తప్పు చేసినాడు కాబట్టి 100% పోవాల్సిందే, పోతాడు. దానికి నేనెవరు అడ్డు? మేము అడ్డం పడ్డా కూడా ఆగదు. అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అడ్డం పడ్డా కూడా ఆగదు. గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళ తప్పులు అన్ని ఉన్నాయి. విఠల్ గారు ఒక పాయింట్ ఇక్కడ నిజంగా కేటీఆర్ తప్పు చేసింటారంటారా, లేక గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి పైన వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారో సో ఇది కక్ష కట్టి ఈ రకంగా కేసు నమోదు చేశారనుకోవచ్చా? ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ గా ఇంతసేపు ఇన్ని మీకు కొన్ని వివరాలు ఇచ్చిన ఒక కంపెనీకి సంబంధించిన క్లోజ్ చేస్తా. ఒక మాట ఇవన్నీ చెప్పా నేను సంబంధించినటువంటి ఇంటర్లింక్ చేయండి. వాటికి ఇంటర్లింక్ చేసినప్పుడు మీకే తెలిసిపోతుంది కదా, మనం చెప్పాల్సిన అవసరమే లేదు. విఠల్ ప్లీజ్.